అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. బ్లోఅవుట్ ప్రాంతంలో ఆర్సీఎంటీ బృందం విజయోత్సవం చేసుకుంది. ఆర్సీఎంటీ అధినేత శ్రీహరిని భుజాలపైకి ఎత్తుకొని రెస్క్యూ బృందం సంబరాలు జరుపుకుంది. ఇరుసుమండ బ్లోఅవుట్ తో 6 రోజుల పాటు మంటలు కొనసాగాయి. తొలి రోజు 30 మీటర్లకు ఎగసిపడ్డాయి. ఓఎన్జీసీ సిబ్బంది శ్రమించి బ్లోఅవుట్ ను క్రమంగా అదుపు చేశారు. తాజాగా మంటలను పూర్తి చేసి క్యాపింగ్ చేశారు. थैंक यू चलिए आप लोग लीजिए आइए कृष्णा कृष्णा तो खिलाना पड़ेगा आपको। एक मिनट थैंक यू As you all see behind, the well Modi 5 has been successfully capped by ONGC with his own team and expertise and equipment in a record time of just 5 days, a little less than the 5 days. Incident happened on 5th of January and today is 10th of January. We have done it, and this is one of the remarkable in the history of all over the world that this can be done in such a short time. It is just because of the dedication, confidence of our team, efforts made along with the continuous support. So we have stopped the flare also. Everything is absolutely under control. So there is nothing to worry about. So this is a great achievement by ONGC with his own team. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఓఎన్జీసీ రెస్క్యూ సిబ్బంది అంతా కూడా సంబరాలు చేసుకున్న విజువల్స్ అంతా కూడా మనం ఆయన స్క్రీన్ లో చూసాము. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, అంటే బిందు, ఇప్పుడు ఈ 5 రోజుల్లోని ఆపరేషన్ పూర్తి చేయడం పట్ల ఆర్సీఎంటీ బృందం చాలా విజయోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. దేశంలో బ్లోఅవుట్లు అన్నింటిలో కూడా ఇది వేగంగా క్లోజ్ చేశామని చెప్తూ ఉన్నారు. గడిచినటువంటి 6 రోజుల క్రితం ఇది బ్లోఅవుట్ సంభవించడం కోనసీమ జిల్లాలోనే భయభ్రాంతులకు గురి చేసింది. ముఖ్యంగా ఇరుసుమండ, అదేవిధంగా లక్కవరం గ్రామాల ప్రజలు భయాందోళనతో ప్రాణాలు చేతి పట్టుకుని పరిగెత్తులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వెంటనే అధికారులు స్పందించడం, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు స్పందించడం, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వర్కౌట్ చేయడం, ఓఎన్జీసీ యాజమాన్యం కావచ్చు, ఆర్సీఎం బృందాలు ఈ ప్రాంతానికి చేరుకుని వాటర్ స్ప్రింక్లింగ్ వ్యవస్థ ద్వారా వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకురావడం, అది దాదాపు గడిచిన 5 రోజుల నుంచి భూగర్భంలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాల ద్వారా విపరీతంగా పైకి మంటలు ఎగజిమ్మినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. అయితే దీనివల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురి కావడంతో వారికి భయపడాల్సిన పని లేదని భరోసా ఇస్తూనే ఆర్సీఎం టీం అంతర్జాతీయ నిపుణుల సహకారం లేకుండా కేవలం రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ సిబ్బంది దీన్ని క్లోజ్ చేయడంతో ఈ ఇరుసుమండ ఈ బ్లోఅవుట్ అయినటువంటి ప్రాంతంలో సంబరాలు జరుపుకున్నారు. ఇదే క్రమంలో స్థానికంగా కూడా హర్షం వ్యక్తం అయింది. ఎందుకంటే ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని చెప్పి ముందుగానే ప్రకటించినటువంటి సందర్భం. వారం రోజులు పట్టొచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ వారం రోజులు కూడా సమయం ముగియకుండానే 5 రోజుల్లోనే దీన్ని ముగియడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతానికైతే విజయోత్సవ సంబరాలు అనేది ఈ ఘటనా ప్రాంతంలో చోటు చేసుకోవడం జరిగింది. ఘటనా ప్రాంతానికి ఓఎన్జీసీ డైరెక్టర్ తో పాటు ఆర్సీఎండి యాజమాన్యం కూడా ఇక్కడికి రావడంతో వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రామిస్ చేసినట్టు we thought that we'll be completing this job within 7 days. 2 రోజుల ముందే చేస్తాం and we did the job very safely. ఒక స్మాల్ ఇంజరీ కూడా లేదు. ప్రొసీజర్స్ ఫాలో అయ్యాం. అట్ లాస్ట్ వీఆర్ సక్సెస్ఫుల్. వెల్ క్యాపింగ్ అయిపోయింది. సబ్డ్యూ ఆపరేషన్ మోస్ట్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఆ తర్వాత డీప్ ఇండస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కదా ఈ 5 రోజుల గత 5 రోజుల నుంచి కూడా మీరు అన్ని గమనిస్తా ఉన్నారు. అయితే ఈ 5 రోజుల్లో కూడా మేము మా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి దీన్ని ఎలాగా మనం ఇక్కడున్న విలేజ్ కానీ ఇక్కడున్న మా ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా దీన్ని కిల్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆ ఏర్పాట్లన్నీ మా ఆర్సీఎంటీ టీం ద్వారా, మా డైరెక్టర్ గారు, మా అసెట్ మేనేజర్ గారు, అదేవిధంగా అందరు సీనియర్ ఆఫీసర్స్ ద్వారా ఈ కార్యక్రమం అంతా మొదలుపెట్టి దాన్ని మేము సక్సెస్ఫుల్ గా ఈ రోజు మా ఆర్సీఎంటీ టీం ద్వారా దీన్ని కంప్లీట్ చేసామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ 5 రోజులు